హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వర్చ్యూ బయోటెక్ గురించి మనకి జాబులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. మనకి ఏ డిపార్ట్మెంట్లో మనకి జాబులు ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, తర్వాత వచ్చి మనకి డేటు, మనం లేకుంటే ఏ విధంగా మనం ఈ కంపెనీని రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలి అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా మనకు చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. టాపిక్లోకి వెళ్దాం. అప్లై ఫర్ ఈ సెండ్ చేయమంటున్నారు రెజ్యూమ్ raghu@virtuebiotek.com అనే ఈ వెబ్సైట్, ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ ఫార్మ్ చేసినట్టయితే వాళ్ళు మనకి మళ్ళీ రిటర్న్ మనకి మెయిల్ పెడతారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు రఘు గారిది. రఘురామరెడ్డి గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చారు. raghu@virtuebiotek.com అనే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే కన్ఫామ్గా మనకి ఇంటర్వ్యూలకి పిలవడం జరుగుతుంది. ఒక హైదరాబాద్లో ఉంటుంది ఇది జాబ్ లొకేషన్. ఇంటర్వ్యూలు కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హైదరాబాద్లో జాబ్ లొకేషన్స్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్టయితే హైదరాబాద్లో మనకి జాబులు అనేవి రావడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్స్ ఏమైనా డిపార్ట్మెంటు క్యూఏ డిపార్ట్మెంటు, ఐపీక్యూఏ డిపార్ట్మెంటు, ఇంజెక్టబుల్ ఫర్ బయాలజికల్, డిఎస్ అండ్ డిపి, ఈ డిపార్ట్మెంట్లలో మనకి జాబు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డిజిగ్నేషన్ వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. ఇలాగ రెండు ఎగ్జిక్యూటివ్ అంటే మనకి మంచి ఎగ్జిక్యూటివ్స్ అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మంచి కేటగిరీ, వాటిలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పొజిషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 30 ఉన్నాయి. అంటే 30 ఖాళీ పోస్టులు ఉన్నాయి వీటిలలో. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో ఈ డిపార్ట్మెంట్లలో క్యూఏ, ఐపీక్యూఏ, ఇంజెక్టబుల్ ఫర్ ఆర్ బయాలజికల్, డిఎస్, డిపిలో వీటిలో 30 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 30 పోస్టుల్లో మనం క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్ అండ్ ఎంఎస్సి, ఆల్ స్ట్రీమ్స్. బీఫామ్, ఎంఎస్సి, ఎంఫామ్ వీళ్ళు క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళకి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. శాలరీ బేస్ వచ్చేసి సిటీసీ ప్రకారం ఈ కంపెనీ అనేది మనకి శాలరీ బేస్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. మన క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి ఉండాలి. మొత్తం 30 పోస్టులు ఉంటాయి. వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి డిజిగ్నేషన్ ఏమిస్తారంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. డిపార్ట్మెంట్ క్యూఏ, ఐపీక్యూఏ, ఇంజెక్టబుల్ అండ్ బయాలజికల్, డిఎస్ అండ్ డిపిలో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 2 to 7 years అండ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. శాలరీ అంటే సిటీసీ ప్రకారం మనకి శాలరీ అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, సిటీసీ అంటే అందరికీ తెలిసిందే శాలరీ. ఆ సిటీసీ ప్రకారం మనకి శాలరీ. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుందంటే ఇలాగ ఈచ్ స్టేజ్ స్టిర్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క స్టేజ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ గురించి అనేది యాక్టివిటీస్ మనకి తెలిసి అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత క్లీన్ రూము, బిహేవియర్ అండ్ యాక్టివిటీ, క్లీన్ రూమ్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ప్రాసెసింగ్ రికార్డ్స్, బ్యాచ్, బీపీఆర్ అంటే తెలిసిందే కదా మీరు అందరికీ. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రొడక్షన్లో కానీ ప్రతి ఫార్మా కంపెనీలో మనకి ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే కన్ఫామ్గా బీపీఆర్ అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ రికార్డ్, దీని గురించి అనేది కన్ఫామ్గా తెలిసి ఉండాలి. మనకి తెలిసి ఉంటుంది బీపీఆర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, అనలిటికల్ రిపోర్ట్, ప్రియర్ బ్యాచ్ రిలీజ్ ప్రకారం ఆల్ డాక్యుమెంట్స్ అనేవి మన మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ వీటి గురించి కూడా మనకి అనేది తెలిసి ఉండాలి. రివ్యూ డాక్యుమెంట్స్ అండ్ రెస్పెక్టివ్ ఏరియాస్ అండ్ లాగ్ బుక్స్ ఫర్ ఎకనామిక్ కంప్లైంట్స్,
కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే మనం రిసీవ్ చేసుకున్నట్టుగా క్యూఓ డిపార్ట్మెంట్లో ఉన్నది. రిసిప్ట్ మెటీరియల్ ఫ్రమ్ వేరోస్ ప్రొడక్షన్, వేరోస్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి రిసిప్ట్లు అనేవి ఎలాగ ఉన్నాయి ఏంటిది అనే గురించి చెప్పాలి. డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, డిస్పాచ్ గురించి కూడా మనకి దీని గురించి తెలిసి ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్లో కన్ఫామ్గా మనకి జాబ్ అంటే అవి డిస్పాచ్ మన క్యూఏ లేబుల్ వేస్తేనే వాళ్ళు డిస్పాచ్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు క్యూఏ వాళ్ళు రిలీజ్ చేస్తేనే మనకి డిస్పాచ్ అనేది బయటకి అనేది వేరే వాళ్ళకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అంటే ఆఫ్ ఎస్ఓపీస్ అంటే ఎస్ఓపి అంటే తెలిసిందే కదా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. ఎస్ఓపి గురించి కూడా తెలిసి ఉండాలి. స్పెసిఫికేషన్, బీపీఆర్, ఇన్సూరెన్స్, మాస్టర్ ఫార్ములాస్ కూడా మీకు ఫార్ములాస్ తెలిసేది కదా. ఫార్ములాస్ ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఫార్ములాస్ అనేది ఉంటుంది. వాళ్ళు కంపెనీ గురించి అవి కూడా తెలిసి ఉంటాయి. రికార్డ్స్ కూడా మనం ప్రత్యేకించి ఎలాగ చేయాలి అని ప్రత్యేక తెలిసి ఉండాలి. వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్ కూడా తెలిసి ఉండాలి. వీటి గురించి వ్యాలిడేషన్ అంటే తెలిసిందే కదా. మనం ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ మనకి 3 బ్యాచ్లు వేస్తారు. 3 బ్యాచ్లలో ఏ బ్యాచ్ అయితే మనకి మంచిగా రిపోర్ట్స్ ప్యూరిటీ కానీ మిగతా ఏమైనా ఇంప్యూరిటీస్ కానీ అవన్నీ చూసుకొని 3 బ్యాచ్లలో ఏ బ్యాచ్ అయితే మనకి స్పెక్ అనేది మ్యాచ్ అయిందో దాన్ని తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ మూవ్మెంట్ అనేది చేస్తారన్నమాట. ఇలాగా వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్ అనేవి వీళ్ళు క్యూఓ వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. అందుకోసం ఈ క్యూఓ డిపార్ట్మెంట్కి వీటిని అడుగుతుంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. తర్వాత వ్యాలిడేషన్ అంటే రీవాలిడేషన్లు కూడా ఉంటాయి. ఆథరైజ్డ్ పర్సన్స్, ఎనీ జాబ్ యాక్టివిటీస్ సైన్డ్ అండ్ బై హెచ్ఓడి గురించి కూడా మనకి ఈ యాక్టివిటీస్లు తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా ప్రతి ఒక్కటి ఇమీడియట్లీ జాయినింగ్ చేసుకుంటారు అన్నమాట దీంట్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసినట్టయితే మన వాట్సాప్ గ్రూపు ఇలాగా జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో లింక్ అయినట్లయితే ప్రతి రోజు కూడా జాబ్స్ అనేవి మీకు అప్డేట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.